మా సోదరుడు నల్గొండ జిల్లా గాంధీ చెప్పినటువంటి ఈ ఆహారం ఏదవుతుందో ప్రకృతి ఆహారము, సాత్విక ఆహారము, తర్వాత మనకు వస్తున్నటువంటి గడ్డి గింజల ఆహారం. గడ్డి గింజలు అంటే జొన్నలు, సజ్జలు, రాగులు, తర్వాత అదేవిధంగా అరకలు, కొండ్రలు, మన ఒరిగెలు, తర్వాత సామలు, ఊదలు, అనుకొర్రలు, ఇవన్నిటి మీద నూనె లేకుండా, ఉప్పు లేకుండా అద్భుతంగా రుచి. మీరు తిన్నారు ఇప్పుడు, మీరంతా మీ విలేకరులంతా తినాలి, తినకపోతే తినండి, మీరంతా తినండి. ఎంత అద్భుతంగా ఉందంటే బెల్లము నానబెట్టుడే, నీళ్ళలో నానబెడితే ఏమవుతాయంటే గింజలు, గడ్డి గింజలు రీజనరేట్ అవుతాయి. రీజనరేట్ అయినాక దానికి ఒక పెద్ద శక్తి వస్తుంది. దాన్ని తను ఏం చేస్తాడు, అద్భుతంగా బిర్యానీ చేస్తుండు, మిల్లెట్స్తోని సాంబార్ రైస్ చేస్తుండు, మిల్లెట్స్తోని ఉప్మా చేస్తుండు, మిల్లెట్స్తోని పాయసం చేస్తుండు, మిల్లెట్స్తోని రైస్ చేస్తుండు, మిల్లెట్స్తోని అన్ని అందులోనే కూరగాయలు, ఎలాంటి కూరగాయలు, ఆల్ వెజిటబుల్స్ వేసి అది వెజ్ బిర్యానీ చేస్తుంది. ఇంత అద్భుతంగా చేసి ఇంత రుచికరంగా చేయడం అంటే అతనికి మొత్తం ఆయన ప్రవృత్తి ఏంటంటే, ఆయన ప్రవృత్తి ఎంత ఉండగా ఈ మిల్లెట్స్తోనే నేను బాగా చేయాలి. ఎట్లా ఉంది సార్ అని అడుగుతాడు. మేము తిన్నాం పొద్దున, చాలా రుచికరంగా ఉంది. అంటే నూనె లేకుండా ఉప్పు లేదు. ఈ రెండు లేకపోతే రోగాలే రావు. అందుకనే మిల్లెట్స్తో ఒక 6 నెలలు 5 నెలలు తినండి, రోగాలు వచ్చిన తగ్గిపోతాయని చెప్పి మనం చెప్తున్నాం నేచర్ క్యూర్. కాబట్టి ఈ యొక్క సిద్ధార్థ యోగ విద్యాలయం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీకి మాకు ఆస్థాన అన్నదాత ఎవరంటే మా రాజునాయక్. అన్నదాత అంటే ఈ ప్రకృతి ఆహారాన్ని ఏ విధంగా చేయాలో ఆయన చేస్తుంటే ట్రైనింగ్ కూడా ఇస్తాడు. నిరుద్యోగులు ఎవరి నుంచి మాకు నేర్పండి సార్ అంటే మా రాజునాయక్ నేర్పుతాడు. ఈ రాజునాయక్ ప్రతి జిల్లా వస్తాడు, ప్రతి జిల్లాలో ఈ భోజనం ఉంటుంది. ఏది భోజనానికా 1000-1500 మంది. అరికెల పొంగల్, జొన్న సంగటి, మిల్లెట్స్ దద్దోజనం, రాగి కూరల పలావ్, అలా ఉలువచారు, సాంబారు, ఇవన్నీ న్యాచురల్స్ ఆర్గానిక్స్ ఫుడ్ అన్నట్టు. ఏ విధంగా పాయసం, కొర్రల పాయసము, ఏ ఆరోగ్య ఆయిల్ లేకుండా, చక్కెర లేకుండా, బియ్యం లేకుండా, అన్ని న్యాచురల్స్ ఆర్గానిక్ ప్రకృతి మిల్లెట్స్ అని వాడాలి. అదేవిధంగా మనం బయట ఇడ్లీ బోండాలు తినేటక అది పార్సల్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక పల్చడి కవర్లో వేసి అది మనం 50 రూపాయల దోశ ఇచ్చేసినా కానీ మనం పైసలు పెట్టి క్యాన్సర్ వ్యాధి కొనే పరిస్థితి వచ్చేసింది మన తెలంగాణలో కానీ వచ్చేసింది. ఎందుకంటే మన పిల్లలకి ఏం తీస్తున్నారంటే, మా నాన్న బయటికి దోశ తీసుకురా, ఇడ్లీ తీసుకురా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట హోటల్స్ ఆ పల్చటి కవర్లో వేసి వేడి మన పిల్లలకు తినిపించడం వల్ల ఏంటంటే ఒక 20 years తర్వాత, ఒక 5 years తర్వాత పిల్లలకు, చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ వ్యాధి కారణం రాదు. అంటే మనమే ఒక 50 రూపాయలు ఇచ్చి అన్నది తినమని చెప్పేసి ఆ కవర్లో పెట్టేసి మన పిల్లలకు తినిపిస్తున్నాం. ఆ జనాలకి ఏంటంటే అర్థం కావట్లేదు. ఏంటంటే బిజీ అంటూ, కానీ ఆరోగ్యం కన్నా బిజీ ఏముందండి మీకు? జనాలకు ఆరోగ్యంగా ఏం బిజీ ఉందండి? మీకు కొంచెం ఆలోచన. ఇప్పుడు ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా సాధించగల చేయగలుగుతాం. ఇప్పుడు మిల్లెట్స్ ఉంది, ఇప్పుడు తరతరాల నుంచి మన ఆరోగ్యానికి మా తాతలు మేము ఎస్టీస్ నమ్మడం, మా తాతలు తిన్నారు. ఇప్పుడు నేను 4 years తింటున్నా. ఎక్కడ బయటికి వెళ్తేనే రైస్, కానీ మామూలు టైంలో రైస్ అనేది వాడను నేను. మీకు ఏ ప్రాబ్లం లేదు. ఎనీ టైం నేను పొద్దున్న నుంచి నైట్ 24 గంటలు పని చేసినా హెల్తీగా చేస్తాను నేను. ఆరోగ్యం 4 years నుంచి ఏ ప్రాబ్లం లేకుండా. అదేవిధంగా మా నల్లగొండల శివసాయి చిరుధాన్యాల హోటల్ ఉంది. ఆన్లైన్ చూడ కూడా ఆర్డర్ కలదు. అది మా ప్రకృతి. ఎందుకంటే నా అభిప్రాయం ఏమైంది, తెలంగాణ మొత్తం మిల్లెట్స్ ఫుడ్ తినిపించాలని, జనాల ఆరోగ్యం కాపాడాలని నా అభిప్రాయం. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నూనె లేకుండా, ఉప్పు లేకుండా, చక్కెర లేకుండా. అసలు మెయిన్ మనం చాయ్ తాగాలనుకుంటే మన ఇంట్లో కరేపాకు ఉంటుంది, కొత్తిమీర ఉంటుంది, పుదీనా ఉంటుంది, తిప్పాకు ఉంది. అవి వేసుకొని మంచి కషాయాలు తాగండి. చెల్తు పరంగా మన సర్ది కానీ, దగ్గు కానీ అన్ని విధాలుగా పనిచేస్తాయి. ఇప్పుడు పొద్దున్న లేవగానే టీ ఏమైందండి, టీ అంటే ఆ టీ బంద్ చేయండి. పాలు ప్యాకెట్ బంద్ చేయండి. అంతో పాటు మన ఇంట్లో కరేపాకు ఉంటుంది, కొత్తిమీర ఉంటుంది, పుదీనా ఉంటుంది. అది ఉడకబెట్టి కషాయం తాగండి. ఎంతో బెల్లం వేసుకొని ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. మీరు నిమ్మకాయ పెట్టుకొని తేనె మంచి మన ఊళ్ళలో బయటికి వెళ్తాం, వెళ్ళేటప్పుడు రోడ్ల మీద పోతే తేనె అమ్ముతారు, చెట్ల మీద తేనె తీసుకొని మనం తాగండి. ఎంత హెల్తీగా ఉంటుంది ఆరోగ్యం అది అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.